నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా? కిడ్నీ సమస్య ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? కిడ్నీ సమస్య ఉన్నవారికి డయాలసిస్ తప్పనిసరా? కిడ్నీ సమస్యకు ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే పరిష్కారమా? కిడ్నీ సమస్యలకు చికిత్సా విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ యూరాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ ఎన్ మల్లికార్జున్ రెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నెఫ్రాలజిస్ట్, యూరాలజిస్ట్ రోల్ ఏంటి సార్ అసలు? ఓకే, స్టాండర్డ్గా ఒకళ్ళు యూరాలజిస్ట్, ఒకళ్ళు కిడ్నీ డాక్టర్, నెఫ్రాలజీ అని అనుకుంటూ ఉంటారు. బట్ దేర్ ఆర్ వెరీ స్పెసిఫిక్ రోల్స్ ఎవరికి, యూరాలజిస్ట్కి, నెఫ్రాలజిస్ట్కి. నెఫ్రాలజీ ఏంటంటే రెండు కిడ్నీలు ఫెయిల్ అయినా, బీపీ ఎక్కువ ఉన్నా, యూరిన్లో ప్రోటీన్ ఎక్కువ పోతున్నా, బీపీ కానీ షుగర్ కానీ వచ్చి దాని తర్వాత కిడ్నీ దెబ్బతిన్నా, వాటికి అండ్ కొన్ని ఇమ్యూనలాజికల్ డిసీజెస్ అని ఉంటాయి, పారెన్కైమల్ డిసీజెస్. సో వాటికి దే ఆర్ ద స్పెషలిస్ట్ ఇన్ దట్. యూరాలజిస్ట్ ఏంటంటే కిడ్నీ వాపు ఉన్న, స్టోన్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, ఏదైనా యూరిన్ పైకి వెళ్ళి రిఫ్లక్స్ అని అంటాము, లేకపోతే కిడ్నీకి అడ్డుపడి ఉంటాము, యూరిన్ పోయలేకపోవటం, దట్స్ ఎ హ్యూజ్ ఏరియా అనమాట. సో ఇవన్నీ యూరాలజిస్ట్ పరిధిలోకి వస్తాయి. ఇకపై మనం యాక్చువల్లీ ట్రాన్స్ప్లాంట్ ఇష్యూలో రోల్ ఆఫ్ యూరాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్ అని తీసుకుంటే, జనరల్లీ పేషెంట్స్ డయాలసిస్ మీద ఉన్నప్పుడు నెఫ్రాలజీ కింద వాళ్ళు అండర్ దైర్ పర్యవేక్షణలో ఉంటారు. సో రెగ్యులర్గా డయాలసిస్ ఎలా జరుగుతుంది, ఎంత ఉంది, ఎట్లా చేయాలి, సో కిడ్నీ ఏ రకంగా ఇంప్రూవ్ అవుతుంది, ఎంతవరకు వాళ్ళు డయాలసిస్ చూసుకుంటూ, సో డయాలసిస్ మీదకి వెళ్ళిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ ప్రిపరేషన్ వాళ్ళు చేస్తారనమాట. సో గ్రూప్ ఏంటి, డోనర్ గ్రూప్ ఏంటి చూసుకొని ఈ పర్టికులర్ పేషెంట్కి డయాలసిస్ నుంచి ట్రాన్స్ప్లాంట్ చేస్తే బెటరా అని చూసి దే విల్ ప్రిపేర్ ద పేషెంట్ ఫర్ ట్రాన్స్ప్లాంట్. యూరాలజిస్ట్ రోల్ అంటే వన్స్ ద పేషెంట్ ఈస్ ప్రిపేర్డ్ ఫర్ ద ట్రాన్స్ప్లాంట్, యూరాలజిస్ట్ రోల్ వస్తుంది ఎక్కడ, బోత్ ద ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేసేటానికి. ఓకే. సో డోనర్ దగ్గర కిడ్నీ తీసుకుంటాం కానివ్వండి, క్యాడవర్లో కిడ్నీ తీసుకుంటాం కానివ్వండి, దాని తర్వాత రెసిపియంట్ అంటే ఎవరైతే కిడ్నీకి తీసుకుంటారో వాళ్ళ సర్జరీ మొత్తం యూరాలజిస్ట్ పర్యవేక్షణలో యూరాలజిస్ట్ చేస్తారు. దాని తర్వాత ఫస్ట్ 2 weeks యూరాలజిస్ట్ చూస్తారు, యూరాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్. ఒక్కసారి సర్జికల్ ఆస్పెక్ట్స్ అయిపోయిన తర్వాత, అంటే స్టెంట్ ఏదన్నా ఉన్నా తీసేసిన, కుట్లు క్లియర్ అయిపోయిన తర్వాత, సర్జరీ పరంగా ఇష్యూస్ లేవు అనుకున్నప్పుడు దాని ఫర్దర్ మేనేజ్మెంట్ నెఫ్రాలజిస్ట్ చూస్తారు. సో ఇట్ ఈస్ ఎ కొలాబరేటివ్ వర్క్ బిట్వీన్ నెఫ్రాలజీ, యూరాలజీ అండ్ నెఫ్రాలజీ. ఓకే. అలాగే సార్, అన్రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా? అన్రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్స్ ఐ థింక్ చెయ్యొచ్చు అని చెయ్యకూడదు అనేది ఇష్యూ కాదండి. ఉన్న ప్రస్తుత పరిస్థితిలో మోస్ట్ ఆఫ్ అస్ వోంట్ డూ అన్రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్స్. ఎందుకు అంటే అవి చాలా డోనర్స్ని ఎక్కడెక్కడి నుంచో తీసుకురావటము, వాళ్ళని ప్రలోభపెట్టి చేయటము అనేది ఉంది. మనకు యాక్చువల్లీ కొంతమందికి అన్రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్స్ అవసరం అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు. సో అటువంటి వాళ్ళకి ఈ అన్రిలేటెడ్ కాకుండా వాళ్ళని జీవన్దాన్ ప్రోగ్రాంలో ఎన్రోల్ చేసుకొని, ఎప్పుడైతే ఏదైనా కిడ్నీ అవకాశం ఉన్నప్పుడు కొంచెం టైం పడుతుంది కొంతవరకు, బట్ ఇట్ ఈస్ ఓకే. సో జనరల్లీ వీ డోంట్ ఎంకరేజ్ ఎనీ అన్రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్స్. ఓకే సార్, ఇప్పుడు కొత్తగా ఏమేమి వచ్చాయి? ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా ఈజీ అవ్వడానికి మెథడ్స్ ఏమేమి ఉన్నాయి సార్? అంటే మెడికల్ అడ్వాన్సెస్ ఉన్నాయి, సర్జికల్ అడ్వాన్సెస్ ఉన్నాయండి. ఓకే. మెడికల్ అడ్వాన్సెస్ ఏంటంటే, మేము చదువుకున్నప్పుడు 25 years బ్యాక్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలి, మ్యాచ్ కాకపోతే వాళ్ళ ట్రాన్స్ప్లాంట్ అవుట్కమ్స్, రిజెక్షన్స్ ఎక్కువ ఉంటాయి అనేది ఉన్నది. నౌ ఆ మెడికల్ అడ్వాన్సెస్లో ఇమ్యూనోథెరపీ ఏదైతే రిజెక్షన్ కాకుండా ఇచ్చే మందులు ఇంప్రూవ్ అయ్యాయి, వాటి ఎఫికసీ ఇంప్రూవ్ అయింది, వాటి సైడ్ ఎఫెక్ట్స్ తగ్గినాయి. రెండోది, చేసే ముందు డోనర్ నుంచి రెసిపియంట్ కంటే వచ్చే యాంటీబాడీస్ ఉంటాయి ఏదైతే రిజెక్షన్కి వచ్చేవి, వాటిని ప్లాస్మాఫెరిసిస్ అని, లేకపోతే ఇమ్యూనో అడ్జార్ప్షన్ అని, వాటిని తీసేసి అక్రాస్ ద గ్రూప్స్, అంటే ఇదివరకు ఓ పాజిటివ్, ఓ వాళ్ళకి ఓఏ ఇవ్వాలి, పాజిటివ్ నెగిటివ్స్ ఇందులో ఇష్యూ రావు, ఓ వాళ్ళకి ఓ ఇవ్వాలా, బి వాళ్ళకి బిఏ ఇవ్వాలని ఉంది. సో ఓ వాళ్ళు ఎవరికన్నా ఇవ్వచ్చు, ఏబీ వాళ్ళు ఎవరి దగ్గర నుంచైనా తీసుకోవచ్చు, కానీ మిగతావి మ్యాచ్ అయితే బెటర్ అని ఉండేది. సో ఇప్పుడు మనం అక్రాస్ ద గ్రూప్స్
డెఫినెట్లీ వీ హ్యావ్ ఆల్మోస్ట్ ద సేమ్ సక్సెస్ రేట్స్ బికాస్ కొత్త మెడిసిన్స్ కొత్త టెక్నాలజీ వచ్చింది కాబట్టి. సర్జికల్ అడ్వాన్సెస్ ఆర్ ఆల్సో సిగ్నిఫికెంట్. ఇదివరకు మనకి డోనర్ ఆపరేషన్ చేయటానికి పెద్ద కట్ ఉండి ఆ కిడ్నీ ఈ చిన్న ఒక 4-5 సెంటీమీటర్ కిడ్నీ కోసము కనీసం ఒక 25-30 సెంటీమీటర్లు కట్ ఉండేది. ఈ రోజున దాన్ని మనము లాప్రోస్కోపీతోటి చిన్న 3 చిన్న హోల్స్ను ఒక 5 సెంటీమీటర్ కట్ తోటి మనము కిడ్నీని రిట్రీవ్ చేసుకోవచ్చు. వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి? సెకండ్ థర్డ్ డే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఒక వారం రోజుల్లో దే కెన్ రెజ్యూమ్ దేర్ యాక్టివిటీస్, దే కెన్ బి వాళ్ళు ఉద్యోగం చేసుకోవచ్చు. సో పెయిన్ చాలా తక్కువ ఉంటుంది, ఫాస్ట్గా రికవర్ అవుతారు. సో ఆ రకంగా వీ హ్యావ్ ఎన్ అడ్వాంటేజ్, సర్జికల్ అడ్వాంటేజ్. బట్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఈ రోజున ఏంటంటే ఈజ్ రోబోటిక్ సర్జరీ ఫర్ ద రెసిపియంట్స్. ఓకే, మనం అనుకుంటాం ఆ కిడ్నీ లోపల పెట్టి లోపలన్నీ చెయ్యాలి అనేది, కరెక్ట్. సో నార్మల్గా అదే కిడ్నీ లోపల పెట్టి ఆ రక్తనాళాలు కలిపి యూరిన్ ట్యూబ్ మళ్ళీ యూరిన్ వచ్చేటట్టు కలపటానికి అగెయిన్ ఒక 30 సెంటీమీటర్స్ కట్ ఉంటుంది. సో అది కాకుండా రోబోట్ తోటి ఈ రోజున లోపల ఏదైతే రక్తనాళాలు కలపాలో వాటిని ప్రిపేర్ చేయటం కానివ్వండి. సో ఇవన్నీ మనము రోబోట్ ద్వారా రోబోట్ ద్వారా అంటే రోబోట్ దాని అంతటా అదే చేయదు. ఆ రోబోటిక్ ఆర్మ్స్ ఉంటాయి లోపల. మేము సర్జన్ పక్కన కూర్చొని కేర్ఫుల్గా ఆ రోబోటిక్ ఆర్మ్స్ని మూవ్ చేసినప్పుడు ఆ లోపల సర్జరీ జరుగుద్ది. సో ఈ కిడ్నీని లోపల ఎలా పెడతామనేది అందరికీ సమస్య. సో దానికి కూడా ఒక 4 సెంటీమీటర్ కానీ 5 సెంటీమీటర్ చిన్న కట్ ఉంటుంది కింద పొత్తి కడుపులో. దాంట్లో ఏమిటంటే పెయిన్ చాలా తక్కువ, ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు మినిమల్, తర్వాత హర్నియాలు వచ్చే అవకాశాలు మినిమల్. సో ఈ రకంగా దాన్ని కిడ్నీని లోపల అమర్చి ఆ రక్తనాళాలని కుట్టడం కానివ్వండి, వాటి బ్లడ్ ఫ్లో యాక్సెస్ పెట్టడం కానివ్వండి, యూరిన్ ట్యూబ్ పెట్టడం కానివ్వండి, ఇవి ఈ రోజున రోబోట్ తోటి మనం చేయగలుగుతున్నాం. సో అడ్వాంటేజ్ ఏంటి దీంట్లో అంటే, ఒకటి పెయిన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ మినిమల్. నెక్స్ట్ డే లోపల వాళ్ళు లేచి నడుస్తారు. మా పేషెంట్లు వీ హ్యావ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిరీస్ ఆఫ్ రోబోటిక్ ట్రాన్స్ప్లాంట్స్ అక్రాస్ తెలుగు స్టేట్స్ అండి. సో వాళ్ళు నెక్స్ట్ డే వెరీ ఫ్యూ పీపుల్ మేము వాళ్ళకి ఆన్ డిమాండ్ పెయిన్ కిల్లర్ మెడికేషన్ ఇస్తామన్నమాట. సో 100లో ఒక 5 మంది వరకే సెకండ్ డేకి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ అవసరం అవుతుంది, లేకపోతే దే ఆర్ ఆఫ్ పెయిన్. రెండోది బ్లీడింగ్ చాలా తక్కువ ఉంటుంది. మూడోది లింఫోసిల్స్ అని కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు పోస్ట్ ఆపరేషన్ తర్వాత, ఆ ఇష్యూస్ రావు. సో దీస్ ఆర్ బిగ్ అడ్వాంటేజెస్ విత్ రోబోటిక్ సర్జరీ. ప్లస్ మాకేంటంటే చేసేటప్పుడు 5 to 10 టైమ్స్ మ్యాగ్నిఫికేషన్ వస్తుంది. సో 1 మిల్లీమీటర్ ఉన్నది మాకు 10 మిల్లీమీటర్ లాగా కనిపిస్తుంది. సో దాంతో వీ విల్ బి ఏబుల్ టు డూ ఎ వెరీ ప్రిసైజ్ వర్క్. కానీ ద ఇంపార్టెంట్ కేవియట్ ఏంటంటే, ఎవరన్నా సర్జన్ దీని మీద బాగా ట్రైన్ అయ్యి చేయగలిగి ఉండాలి. టైం ఎక్కువ తీసుకుంటే దెన్ దెర్ విల్ బి ఎ ప్రాబ్లం. సో ప్రాపర్ టైమింగ్లో అది మనం చేయగలిగిన ఎక్స్పర్టీస్ ఉన్న సర్జన్ చేతిలో మనం చేయించుకుంటే ఇట్ ఈస్ గ్రేట్లీ అడ్వాంటేజెస్ అనమాట రోబోటిక్ సర్జరీ. సో దీస్ ఆర్ ద మేజర్ అడ్వాన్సెస్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఇన్ ట్రాన్స్ప్లాంట్స్. అండ్ మేబీ ఐ మే కంటిన్యూ టాకింగ్ ఎ లిటిల్ మోర్. ఇది వీ కెన్ ఈవెన్ ఎక్స్టెండ్ ఇట్ టు చిల్డ్రన్. మరీ చిన్న పిల్లలకి వీ మే నాట్ బీ ఏబుల్ టు డూ అ రోబోటిక్ ట్రాన్స్ప్లాంట్, కానీ కొంచెం పెద్ద పిల్లల్లో వీ స్టిల్ కెన్ ఎక్స్టెండ్ ఇట్ టు ద చిల్డ్రన్ అండ్ డూ రోబోటిక్ ట్రాన్స్ప్లాంట్స్. ఓకే, చిన్నపిల్లల గురించి టాపిక్ వచ్చింది కాబట్టి సార్, అంటే ఏ ఏజ్ నుంచి కూడా మీరు ట్రాన్స్ప్లాంట్ చేసిన కేసెస్ కానీ కిడ్నీ సమస్యలతో వచ్చిన వాళ్ళు కానీ ఉన్నారు? మాకు చిన్నపిల్లల్లో కిడ్నీ సమస్యలు జనరల్లీ గర్భస్థ శిశువు నుంచి వీ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై అండి. ఓకే, కరెక్ట్గా మాట్లాడాలి అంటే 12 to 20 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి వీ కెన్ ఐడెంటిఫై. కానీ మెజారిటీ ఆఫ్ దెమ్ అంటే అరౌండ్ 80% పిల్లలు ఏమీ ప్రాబ్లం లేకుండా పుడతారు. అండ్ వాళ్ళల్లో ఒక 80% విల్ గో నార్మల్లీ. ఒక 15% కొన్ని కరెక్టివ్ సర్జరీస్ కానీ కొన్ని మందులు కానీ ఇవ్వాల్సి వస్తాయి. మెజారిటీ వాళ్ళకి కొంచెం ఫాలో అప్ చూసుకుంటూ కరెక్టివ్ సర్జరీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవి కూడా 1 సర్జరీలో జనరల్లీ లైఫ్ లాంగ్ సరిపోతుంది. ఇప్పుడు ఒక 5% చిల్డ్రన్ ఎంత కరెక్టివ్ సర్జరీస్ చేసినా కూడా ఆ కిడ్నీస్ విల్ నాట్ సస్టైన్ లాంగ్ టర్మ్. కొంతమందికి 2 yearsలోనే అవుతుంది, కొంతమందికి 5 yearsలో ప్రాబ్లం వస్తుంది, కొంతమంది పిల్లలకి అరౌండ్ 15 years ఎదిగినప్పుడు ప్రాబ్లం వస్తుంది.
ఒక్కటి ప్రేక్షకులకి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, జనరల్లీ యూరిన్ దారికి పొర అడ్డుపడింది అంటే పోస్టీరియర్ వాల్వ్స్ అంటాం మేము. యూరిన్ సరిగ్గా పోయలేక చిన్నప్పుడే ఏదైనా ఆపరేషన్ చేసి ఉంటారు. వీళ్ళు ఏంటంటే లైఫ్ లాంగ్ ఫాలోఅప్లో ఉండాలి. చాలాసార్లు మేము ఎంతోమందిని చూస్తాం, సార్ బాగున్నారు సార్, మీకు 2 ఏళ్ళ నుంచి వస్తుంది ప్రాబ్లము, ఈ 5-6 సంవత్సరాలు బాగున్నారు. ఆ 5-6 సంవత్సరాల్లో బాడీలో జరిగే మార్పులు గుర్తించలేదు మనం, అది బయటపట్టలేదు. సో మరి మా దగ్గరికి వచ్చేటప్పటికి ఏం లేదు సార్, కొంచెం యూరిన్ కారిపోతుంది అంటే చూసేటప్పటికి 2 కిడ్నీలు దెబ్బతిని ఉంటాయి. సో పెద్ద పెద్ద ఫాలోఅప్స్ ఏముండవు. ఒకసారి స్కాన్ చేసుకుంటాము, లేకపోతే అడుగుతాం, కానీ ఏం చేయట్లేదు, ఊరిని అడుగుతున్నారు అనుకుంటారు. బట్ అలా కాదు, వీ స్పెసిఫిక్లీ సీ ఏం జరుగుతుందని. సో ప్రాపర్ ఫాలోఅప్ ఫర్ పోస్టీరియర్ వాల్వ్స్ కానివ్వండి, రీఫ్లక్స్ వాళ్ళకి ఉంటే వీళ్ళల్లో కూడా 80% వీ కెన్ ప్రివెంట్ కిడ్నీ ఫెయిల్యూర్. ఓకే. ట్రాన్స్ప్లాంట్స్ మేము రైట్ ఫ్రమ్ 2 to 3 years నుంచి కూడా చేయాల్సి వస్తుంది. అండ్ జనరల్ ఏజ్ గ్రూప్ ఈజ్ అబౌట్ 7-8 years టు డూ అ ట్రాన్స్ప్లాంట్. ఓకే సార్, డోనర్ రెసిపియంట్ ఇద్దరు కూడా సేమ్ ఏజ్ గ్రూప్ ఉండాలా సార్? లేదండి, దెర్ ఈజ్ నో ప్రాబ్లం ఇన్ దట్. జనరలీ చిన్నపిల్లలకి ఇచ్చినా కూడా వాళ్ళ తల్లులే ఇస్తారు, వాళ్ళ తండ్రులు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే 65-35 ఉంటుంది. సో పెద్దవాళ్ళ కిడ్నీ చిన్నపిల్లలకి పెడతాం. ఓకే, పడుతుందా పట్టదా అంటే దాన్ని పట్టించే పద్ధతులు ఉంటాయి. బట్ ఇట్ ఈస్ అడల్ట్ కిడ్నీ విచ్ కమ్. ఒక్కోసారి చిన్నపిల్లల క్యాడవర్స్ ఉంటారు, అది అప్పుడు ఏంటవుతుందంటే పెద్దవాళ్ళకి ఆ 2 కిడ్నీలు అమరుస్తాం. జనరల్ క్యాడవర్లో ఒక్కొక్క కిడ్నీ ఒక్కొక్కరికి వెళ్తుంది. సో చిన్నపిల్లలు ఇచ్చారనుకోండి, 2 year old 3 year old, పాపం వాళ్ళు ఏదో పడిపోయి బ్రెయిన్ డెత్ అయినప్పుడు అన్ఫార్చునేట్గా మనం కూడా చూసాం, 2 కిడ్నీలు ఒక్కరికి అమరుస్తాం అనమాట. సో ఏజ్ ఇస్ నాట్ ఎన్ ఇష్యూ అండి. ఓకే సార్, సక్సెస్ రేట్ ఎలా ఉంది సార్? మనం మొత్తం ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రాంలో ద బెస్ట్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ద కార్నియల్ ట్రాన్స్ప్లాంట్. ఓకే. అందుకని ఐ బ్యాంక్ వాళ్ళు తీసుకోండి. సో కార్నియా రిజెక్షన్ అనేది జరగదు. సో ఇట్ ఈస్ 100% టేకప్. దాని తర్వాత ద బెస్ట్ ఈజ్ లివర్. మనకి టెక్నికలీ కొంచెం కష్టం లివరు, బట్ ఒకసారి స్టెబిలైజ్ అయిపోతే లివర్ రిజెక్షన్ రేట్స్ ఆర్ మచ్ లెస్. దాని తర్వాత కిడ్నీ. సో పర్సంటేజ్ సక్సెస్ రేట్స్ తీసుకుంటే మనము ఇఫ్ యూఆర్ ఒక 100 మందికి ట్రాన్స్ప్లాంట్స్ జరిగితే 5 yearsకి 95% ఆఫ్ దెమ్ విల్ బి డూయింగ్ వెల్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్స్లో. అదే క్యాడవర్ కానీ అన్రిలేటెడ్ కానీ ఒక 80-85%కి వచ్చేస్తుంది. సో వీళ్ళు దే విల్ డూ వెల్. మాకు తెలిసి ట్రాన్స్ప్లాంట్స్ ఆల్మోస్ట్ 20-25 years బాగున్న వాళ్ళు కూడా ఉన్నారు. అన్ఫార్చునేట్ పార్ట్ ఏంటంటే మనకి ఎవరు లాంగ్ టర్మ్గా ఉంటారు, ఎవరు ఉండలేరు అనేది ముందు పూర్తిగా ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకే. కానీ జాగ్రత్తలు తీసుకొని ఉంటే 90-95% పీపుల్ విల్ గో ఆన్ ఫర్ లాంగ్ టర్మ్ విత్ ద ట్రాన్స్ప్లాంట్. జాగ్రత్తలు అనే దగ్గర ఎలాంటి జాగ్రత్తలు అంటే ఈ వీళ్ళంత రెసిపియంట్స్ కండి రిజెక్షన్ కాకూడదు అనేది ఉంటుంది. సో రిజెక్ట్ కాకోకుండా మన బాడీలో ఇమ్యూనిటీ కొంచెం సప్రెస్ చేయడానికి మందులు ఇస్తారు. ఓకే. ఇచ్చినప్పుడు వాళ్ళు కొంచెం ఒక 2 years అయిన తర్వాత దాన్ని ఆ మందులు తగ్గుతాయి, కొంచెం బెటర్గా ఉంటారు. కానీ ఇనీషియల్ ఫేజ్లో మరీ పబ్లిక్లో తిరగటము, మాల్స్ వెళ్ళటము, తర్వాత ఏదన్నా చిరుతిండ్లు బయట జంక్ ఫుడ్ తింటాము, ఎక్కడంటే అక్కడ బండి మీద తింటాము, ఇలా ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే అది ఇట్ విల్ స్ప్రెడ్. రెండోది ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు రిజెక్షన్ రేట్స్ పెరుగుతాయి. ఆ ఇన్ఫెక్షన్ తగ్గటానికి ఇమ్యూనో సప్రెషన్ తగ్గించాల్సి వస్తే అప్పుడు కిడ్నీ దెబ్బతింటుంది. సో కొంచెంగా మనము మనల్ని మన ప్రైవసీ ఉంచుకొని మన జాగ్రత్తలో పబ్లిక్లో వెళ్లకుండా ఎక్కడ మ్యారేజ్కి వెళ్ళాలి, వెళ్ళామా కనిపించి వచ్చేసామా, ఇట్స్ నాట్ దట్ అందరితో కూర్చొని ఎక్కువసేపు, ప్లస్ మాస్క్ పెట్టుకోవాలి ఇన్ఫెక్షన్స్ రాకోకుండా. సో కొంచెం వీ హ్యావ్ టు బి కేర్ఫుల్, అది వెరీ ఇంపార్టెంట్. ఏం లేదు పెట్టుకున్నాం నా పని నాది అనుకుంటే కుదరదు. సార్ 2 kidneys ఉన్నప్పుడు వాటి ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది, ఒకటే కిడ్నీ ఉన్నప్పుడు దాని ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది? ఓకే, మీకు ఐ విల్ గివ్ యూ స్మాల్ థింగ్. యాక్చువల్లీ నార్మల్గా ఇంట్లో కూర్చున్న మనిషికి ఒక హాఫ్ కిడ్నీ ఉంటే సరిపోతుంది. ఓకే. సో దేవుడు ఎందుకు ఇచ్చారో 2 కిడ్నీలు ఎవరికి తెలియదు, బేబీ దానం చేయడానికి ఇచ్చారేమో. సో ఇన్ జనరల్ ఆ 2 కిడ్నీల్లో ఉన్నప్పుడు ఒక కిడ్నీ ఉన్న ఇష్యూస్ ఉండవు. చాలామంది ఒక కిడ్నీతో పుట్టిన వాళ్ళు ఉంటారు, లేకపోతే మధ్యలో కొన్ని స్టోన్స్ ఉండి వాళ్ళు నొప్పి లేదనుకొని కామ్గా వదిలేసి కిడ్నీ దెబ్బతిని తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు
బట్ ఎసెన్షియలీ సింగిల్ కిడ్నీ, నార్మల్ లైఫ్ స్టైల్, నో రెస్ట్రిక్షన్స్, ఎక్సెప్ట్ దట్ ఆ ఉన్న కిడ్నీ సైడ్ దెబ్బ తగలకుండా చూసుకోమంటాం. అంతే తప్ప ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే దే విల్ బి వెరీ సేఫ్ ఫర్ డొనేటింగ్ ఏ కిడ్నీ. ఓకే సార్, మనం ఇంతకుముందు 2 మెథడ్స్ మాట్లాడుకున్నాం కదా, ఓపెన్ ట్రాన్స్ప్లాంట్, రోబోటిక్ ట్రాన్స్ప్లాంట్. రెండిట్లో సక్సెస్ రేట్ ఎలా ఉంది? అడ్వాంటేజెస్ ఎందులో ఉంటాయి సార్ ఎక్కువగా? చూడండి, సర్జికల్ అడ్వాన్సెస్ అనేది ఏ రకంగా ఉంటుందంటే, సక్సెస్ రేట్ అనేది ఈ రోజుల్లో వీ హ్యావ్ ఆల్మోస్ట్ 95-96% సక్సెస్ రేట్ ఉన్నది. ఇంకంతకన్నా పెంచలేము మనం. మేబీ ఒక 0.5% ఇటు అటు ఉంటుందేమో. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సర్జికల్ అడ్వాన్సెస్ ఏం చేయగలము? పేషెంట్కి పెయిన్ తగ్గించవచ్చు, తొందరగా రికవర్ అవ్వచ్చు, బ్లీడింగ్ అయి లేకోకుండా కాంప్లికేషన్ ఛాన్సెస్ పర్సంటేజెస్ చాలా సిగ్నిఫికెంట్గా తగ్గించవచ్చు. సో ఇన్ దట్ సెన్స్ ఈ రోజున సక్సెస్ రేట్ ఆఫ్ రోబోటిక్ ట్రాన్స్ప్లాంట్ వర్సెస్ నార్మల్ ట్రాన్స్ప్లాంట్ ఇస్ సేమ్. ఓకే. కానీ వన్స్ యూ డూ ఏ రోబోటిక్ ట్రాన్స్ప్లాంట్ దే రికవర్ ఫాస్టర్, వాళ్ళకి బ్లీడింగ్ తక్కువ ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది, అండ్ దే ఆర్ బ్యాక్ టు వర్క్ మచ్ ఫాస్టర్. సో అలా ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ న్యూవర్ టెక్నాలజీస్ విల్ బీ ఫర్ పేషెంట్స్ బెనిఫిట్ అండ్ అర్లీ రికవరీ. ఓకే సార్, కిడ్నీలకి సంబంధించి మెయిన్ ఫస్ట్ సింటమ్స్ ఏంటి సార్? నెగ్లెక్ట్ చేయకూడదు. హార్ట్ని చాలామంది చూసుకుంటారు, కొంచెం ఏమైనా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినా ఏది వచ్చినా టెస్ట్లకు వెళ్ళిపోతారు. కమింగ్ టు ద కిడ్నీస్ ఎలా గుర్తించుకోవాలి? కిడ్నీని గుర్తించడం కొంచెం కష్టమేనండి. బట్ ఎనీవే, ఒక్కటి బీపీ షుగరు ఉన్నవాళ్ళు క్రియాటినిన్ అనే టెస్ట్ ఉంటుంది, జిఎఫ్ఆర్ అనే టెస్ట్ ఉంటుంది, యూరిన్ రొటీన్ టెస్ట్. ఇవి వీళ్ళు వన్స్ ఇన్ 6 months ఆర్ వన్స్ ఇన్ 1 year దే కెన్ గెట్ ఇట్ డన్. జనరల్ హెల్త్ చెకప్లో ఈ రోజున కిడ్నీ చెకప్స్ వచ్చేస్తే మనకి వీ విల్ నో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్. ఏదన్నా మార్పులు ఉన్నప్పుడు ఇట్ ఈస్ వర్త్ వైల్ దట్ దే సీ ఏ యూరాలజిస్ట్. ఎందుకంటే ఒక పారెన్కైమల్ డిసీజ్ మాత్రమే ఉన్నప్పుడు ద నెఫ్రాలజిస్ట్ విల్ బీ ఏబుల్ టు టేక్. ఏమన్నా రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది, ఏదన్నా స్టెంట్ వేయాలన్నా, వాపు ఉన్నా, లేకపోతే ఇన్ఫెక్షన్స్ వస్తున్నా, సో ఒకసారి యూరాలజిస్ట్ చూసి లేదు దీనికి ఏమి ఇమ్మీడియట్ ఇంటర్వెన్షన్ అవసరం లేదు, లేకపోతే ఏమైనా సర్జికల్గా చేయాల్సిన అవసరం లేదు అనుకొని ఒకవేళ అవసరం ఉంటే నెఫ్రాలజిస్ట్ దగ్గరికి పంపించే అవకాశం ఉంటుంది. సో జనరలీ మన రొటీన్ చెకప్స్లో మనకి బయటపడుతుంది. సిమ్టమ్స్ అనగా అంటే ఈ మధ్యలో చాలామంది ఫోమీ యూరిన్ అని వస్తారు, బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇష్యూ ఉండదు. కానీ ఒకసారి అనుమానం ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటే అయిపోతుంది. కంగారు పడ అవసరం లేదు, టెన్షన్ పడ అవసరం లేదు. సో ఎసెన్షియల్ సిమ్టమ్స్ ఏమి ఉండవు. కానీ 2 ఇంపార్టెంట్ థింగ్స్, సడన్గా బీపీ పెరిగితే దెన్ దెర్ ఈజ్ సంథింగ్ విత్ ద కిడ్నీ. ఓకే. షుగర్ ఉన్న వాళ్ళకి నాకు షుగర్ తగ్గిపోతుంది అనుకుంటే డెఫినెట్లీ కిడ్నీ ఫంక్షన్ తగ్గుతుంది. బికాస్ కిడ్నీయే ఇన్సులిన్ని మెటబలైజ్ చేస్తుంది. సో కిడ్నీ సరిగా పనిచేయకపోతే షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్స్ తగ్గటం మొదలెడతాయి. ఈ 2 సిమ్టమ్స్ కేర్ఫుల్గా చూసుకోవాలి. ఓకే సార్, ఏజ్ అవుతున్న కొద్దీ కిడ్నీస్కి ఎలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి? ఏజ్ వైజ్ చూడండి, వాట్ ఈజ్ ఎ బాడీ? బాడీ ఈజ్ ఎ కాంగ్లామరేషన్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద ఆర్గన్స్. సో ఏజ్ అయ్యే కొద్దీ ఈచ్ ఆర్గన్ విల్ స్లోలీ లూజ్ ఇట్స్ ఫంక్షన్ టు ఎ సర్టన్ ఎక్స్టెంట్. సో అన్ని క్షీణిస్తాయి, లంగ్, హార్ట్. సో మనం 20 ఏళ్ళ కుర్రాళ్ళలాగా 60 ఏళ్ళ మనిషి పరిగెత్తలేరు. దట్ ఈస్ బికాస్ ద హోల్ బాడీ ఏజెస్, ద హోల్ సెల్స్ ఏజ్. సో కిడ్నీ ఆల్సో ఏజెస్, కిడ్నీ ఫంక్షన్స్ కూడా తగ్గుతాయి. ఒక్కొక్కసారి కొంచెం క్రియాటిన్ పెరుగుతుంది. బట్ విత్ ద కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అది సరిపోతుందా లేదా అని చూసుకొని వీ కెన్ కంటిన్యూ. ఎసెన్షియలీ ఎవ్రీ ఆర్గన్ విల్ డిక్రీజ్ ఇట్స్ ఫంక్షన్. డయాలసిస్ అని అంటారు కదా సార్, డయాలసిస్ ఒక్కసారి లైఫ్లో స్టార్ట్ అయిందంటే ఇంకా వాళ్ళ లైఫ్ పోయినట్టే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఈజ్ దట్ ట్రూ? ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఏ రకంగా అంటే దేర్ ఆర్ 2 segments ఆఫ్ డయాలసిస్. చాలామంది ఈ సడన్గా మోషన్స్, వామిటింగ్స్ అయ్యో, లేకపోతే బాగా వడదెబ్బ తగిలో, లేకపోతే కొన్ని ఈ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ తీసుకుంటూ సడన్గా కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది. వాళ్ళకి డయాలసిస్ ఈజ్ ఎ సపోర్ట్ ఫర్ ద కిడ్నీ. సో డయాలసిస్ ఏం చేస్తుంది? కిడ్నీ చేసే ఫంక్షన్ని డయాలసిస్ మెషిన్ చేస్తుంది. ఆ బాడీలో ఉండే మలినాలని తీసేస్తుంది. ఇటువంటి వాళ్ళు కిడ్నీస్ రికవర్ అవుతాయి. ఓకే. అండ్ దే విల్ ఆల్ సిగ్నిఫికెంట్గా వాళ్ళు నార్మల్ అవుతారు. అది అక్యూట్ డయాలసిస్. ఒక్కోసారి ఇన్ఫెక్షన్స్లో బాగా సెప్సిస్లోకి వెళ్ళి వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు
అప్పుడు పేషెంట్లు కిడ్నీ ఫంక్షన్ తగ్గుతుంది. సో వాళ్ళకి డయాలసిస్ పెట్టినప్పుడు రకరకాలు ఉన్నాయి, ఫుల్ డయాలసిస్, సిఆర్ఆర్టీ అంటాము, పెరిటోనియల్. సో లీవింగ్ దట్ థింగ్స్ అసైడ్, దిస్ ఈజ్ ఎ సప్లిమెంట్ టు ద కిడ్నీ ఫంక్షన్. సో కొంచెం బాడీకి రెస్ట్ ఇచ్చి, కిడ్నీస్కి రెస్ట్ ఇచ్చినప్పుడు దే రికవర్, అండ్ జనరలీ దే రికవర్ ఫుల్లీ. ఎప్పుడైతే 2 కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ అయ్యి చిన్నగా అయిపోయినా క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాము, వాళ్ళకి డయాలసిస్ స్టార్ట్ చేసినప్పుడు ఎస్ దే విల్ నీడ్ డయాలసిస్. వాళ్ళు ప్రాపర్గా చేయించుకోవాలో. ఇట్ జనరలీ థ్రైస్ ఇన్ ఎ వీక్. అండ్ వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఓవరాల్ లాంగ్ టర్మ్. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ బెటర్ అవుద్ది, ప్రొడక్టివ్ అవుతారు, దే విల్ బికమ్ సోషల్ అండ్ దే కెన్ గో ఆల్ రౌండ్ ద వరల్డ్. సో డయాలసిస్ స్టార్ట్ అయిందంటే పోయిందని కాదు, బట్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ రీజన్కి డయాలసిస్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది. ఓకే సార్, మీరు ఇంతకుముందు ఒకటి అన్నారు, ఒక హాఫ్ కిడ్నీ ఉన్నా కూడా సర్వైవ్ అవ్వచ్చు అని. అలాంటిది ఈ మధ్య కాలంలో ట్రాన్స్ప్లాంట్ వరకు ఎందుకు వెళ్తూ ఉన్నారు, ఏంటి రీజన్స్? ట్రాన్స్ప్లాంట్ వరకు అంటే దే ఆర్ సర్టన్, ఒకసారి కిడ్నీ అదే ఇప్పుడు హాఫ్ కిడ్నీ ఉంది అనుకున్నప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆ హాఫ్ కిడ్నీ కూడా దెబ్బతినేంత వరకు సిమ్టమ్స్ రావు. సో బై ద టైమ్ సిమ్టమ్స్ ఏదైనా వచ్చినప్పటికీ వీ సీ దట్ బోత్ ద కిడ్నీస్ ఆర్ టోటల్లీ అన్ఫార్చునేట్లీ లాస్ట్. సో వెరైటీ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి. మేము చాలాసార్లు స్టోన్ ఉండి కిడ్నీ చెడగొట్టుకున్న వాళ్ళు, ఎందుకు బాబు కొంచెం సార్ నొప్పి లేదు. సో నొప్పి లేదు అంటే కిడ్నీ సరిగ్గా పనిచేస్తే కదా నొప్పి ఉండేది. కొన్నిసార్లు నొప్పి ఉండదు పాపం, దే విల్ నాట్ బి ఏబుల్ టు నో. సో దెర్ ఆర్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. కానీ ప్రాబ్లం కిడ్నీతో అది ఒకటే, దట్ బికాస్ దెర్ ఈస్ ఎ ఎనార్మస్ రిజర్వ్. ఆ రిజర్వ్ దెబ్బతినేంత వరకు వీ విల్ నాట్ నో. ఇది ఎలా మనకి కారులో అండి, రిజర్వ్ పడితే కానీ బల్బ్ వెలగనట్టు. సో పెద్ద ట్యాంక్ ఉంటే వెళ్తానే ఉంటాం, మనకు తెలీదు ఎన్ని కిలోమీటర్లు మిగిలి ఉందో అనేది. ఏదో గీతలు కనిపిస్తుంటే కానీ ఇందులో గీతలు కనపడవు. సో గీతలు కనపడుకోకుండా ఉందనుకోండి, సడన్గా బల్బ్ వెలగంగానే మనకు అరే రిజర్వ్ పడిపోయింది, ఇంక దూరంగా లేదనుకోండి పెట్రోల్ బంక్. సో అలాగే అన్ఫార్చునేట్లీ బికాజ్ ఇట్ ఈస్ ఎ బిగ్ రిజర్వ్, పూర్తిగా దెబ్బతినేంత వరకు వీ డోంట్ గెట్ టు నో ద ప్రాబ్లమ్స్. ఓకే సార్, ఫైనల్లీ ఒక ట్రాన్స్ప్లాంట్ అనేది ఫిక్స్ అయిపోయిన తర్వాత పేషెంట్కి కిడ్నీ దొరకడానికి ఇంకా ఎంత టైం వరకు వాళ్ళు సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? ట్రాన్స్ప్లాంట్ చేసుకునేది ఈజ్ టు హ్యావ్ ఎ నార్మల్ లైఫ్ అండి, ఓకే, ఓవరాల్ సర్వైవల్కి. సో బాటమ్ లైన్ కిడ్నీ దొరకటము అనేది ఓన్లీ వన్ సిచ్యువేషన్లో మనం మాట్లాడతాం, ఎప్పుడంటే జీవన్దాన్ ప్రోగ్రాంలో. అది ఇట్ కమ్స్ ఓవర్ వాళ్ళ ప్రయారిటీ లిస్ట్లోంచి అలా వస్తుంది. అప్రాక్సిమేట్ టైం ఈ రోజుల్లో అరౌండ్ 2 years, 2 to 2.5 years పడుతుంది జీవన్దాన్ ప్రోగ్రాంలో. బట్ దాంట్లో వచ్చిన కిడ్నీస్ ఒక్కోసారి పెద్దవాళ్ళవి ఉంటాయి, చిన్నవాళ్ళవి ఉంటాయి, డిపెండ్స్ ఆన్. ఒకవేళ ఇఫ్ యూ రిజెక్ట్ దట్ కొంచెం వెనక్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే వచ్చిన కిడ్నీ నేను కాదని చెప్పి నాకు ఇదే మంచి కిడ్నీ కావాలంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ జీవన్దాన్ ప్రోగ్రామ్లో. కానీ బెస్ట్ రిజల్ట్స్ ఈజ్ సొంత వాళ్ళు రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్స్, పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్, చిల్డ్రన్, అండ్ నెక్స్ట్ ఈజ్ స్పౌస్. ఓకే సార్, మ్యాచబుల్ ఎలా చూస్తారు సార్? అంటే మాకు దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ HLA అండి. సో వీళ్ళ సంతత కాదా అని చెప్పి తెలిసిపోతుంది. ఓకే, when it is from the spouse, either husband or wife, then మన లీగల్ మ్యారేజ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఉంటాయి. మనకి మన ఇండియన్ సినారియో అంటే కమింగ్ టు ద సార్, బాడీలో ఫిట్ అవుతుందా లేదా అలాంటి అది కూడా అవి కూడా HLA మ్యాచింగ్ ఉంటుంది. సపోజ్ మాకు అసలు 0 మ్యాచ్ వస్తుంది అనుకోండి, దట్ మే నాట్ ఫిట్. ఓకే, దెన్ వీ డూ సంథింగ్ కాల్డ్ లింఫోసైట్ క్రాస్ మ్యాచెస్ అని. వాటితో తెలుస్తుంది ఇమీడియట్గా రిజెక్ట్ అవుద్దా లేదా అని. సో ఇవన్నీ కేర్ఫుల్గా చూసుకొని ఈ ప్రిపరేషన్, దిస్ పార్ట్ ఆఫ్ ప్రిపరేషన్ ఈజ్ ఫ్రమ్ ద నెఫ్రాలజిస్ట్. ఓకే, అండ్ దిస్ ప్రిపేరింగ్ ద పేషెంట్ ఫర్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ఎ గ్రేట్ వర్క్ విచ్ దే డూ. ఓకే, సో రిజెక్ట్ అవుతుందా అవ్వదా కాకుండా ఎలా వాళ్ళకి మందులు ఇవ్వాలి, ఎలా ఉన్న యాంటీబాడీస్ దాన్ని తీసేసి అడ్జస్ట్ చేయాలి, ఇది దే విల్ డూ. వన్స్ దే ఆర్ రెడీ దెన్ వీ స్టెప్ ఇన్ టు ద పిక్చర్. అప్పటికి ఓకే, 95% సక్సెస్ రేట్ అంటున్నారు. నిజంగా అది చాలా మంచి విషయమే అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి విషయాలు తెలియజేసినందుకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. నమస్తే. చూశారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.